చూపిస్తున్నాము తండ్రి. నిన్ను కనపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. మా గొప్ప దైవమా, నిన్ను కనపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. మా పూజారులైన మా ప్రభువా, మా మనసులా, మా మనసులా, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన రక్తం బట్టి స్తోత్రములయ్యా. యెహోవావైన రక్తం బట్టి స్తోత్రములయ్యా. ఇదిగో నీ దోషమైన రక్తం బట్టి స్తోత్రములయ్యా. నీ నిష్కల్మషమైన నీ రక్తం బట్టి స్తోత్రములయ్యా.
చూస్తున్న వాళ్ళతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సోదరుల పిల్లలతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏడొచ్చిన పిల్లలతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రదర్శిస్తున్న వాళ్ళతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వాళ్ళతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదు, కుటుంబ సమాధానంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భక్తి పదార్థాలు సేవించి వారి మార్పుని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి రాలేక వినపడుతున్న వాళ్ళతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథాశ్రమంలో ఉంటున్న వృద్ధుల కొరకు, పిల్లల కొరకు, ప్రతి విధురాల కొరకు, వాళ్ళ అవసరాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘ అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు, నూతన ఆత్మల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సాయంత్రం జరిగే యోగం కూడి నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వం పరిపాలన చేస్తున్న ఓ మంత్రుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి రౌడీలు మార్చబడుతురుగాక, ప్రతి దేశదారులు మార్చబడుతురుగాక, ప్రతి దొంగలు మార్చబడుతురుగాక, ప్రతి వ్యభిచారులు మార్చబడుతురుగాక. అలానే దేని పిల్లరా మన సంఘ సాహసంలో మరి ప్రభులెదుతో దేవుడు వారికి ఇచ్చిన స్థలములు మహాపట్టణంలో అలాగే పెద్దలు మర్చిపోతు యాకోబయ్య గారి కొరకు, పెద్దలు చిన్న కుటుంబం కొరకు అలాగే మహాపట్టణంలో ఒక ఇంటిని కనుకొని చూడగా దేవుని గారు వారికి దేవుడి పరిశుద్ధ సహాయం చేయలాగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ఈ రేపు 15వ తేదీ నూతన సంవత్సరాన్ని కిరీటం పొందుకున్న బిడ్డలు మరి సహోదరి రోస్మేరీ, సగరు ప్రార్థన కుమార్, సగరుడు యొక్క సత్యమణి రోస్మేరీ కొరకు, అలానే సగరుడు మన్ను యలమందయ్య శీర్షాగ దేవుడు ప్రేమించిన కుమారుడు సంతోష్ కొరకు, అలానే దీని 16వ తేదీ మరి మంగళవారం దినమున ఒక నూతన సంవత్సరానికి కిరీటం పొందుతున్న సౌరి బుజ్జి కొరకు, సౌడు జనగడ్డ స్వరూప్ కుమార్ సత్యమణి బుజ్జి కొరకు, అలానే బుధవారం దినమున ఒక నూతన సంవత్సరానికి కిరీటం పొందుతున్న ఏంజల్ జ్యోతి కొరకు, జనగడ్డ విజయ్ మరి చిన్నక్క కొరకు మరి వారికి దేవుడు ప్రేమించిన కుమార్తె ఏంజల్ జ్యోతిని దేవుడు ప్రేమించి నూతన సంవత్సరం కిరీటం ఇస్తున్నారు. వీరందరి కొరకు దేని పిల్లల ఆశీర్వాద కొరకు దేని పిల్లరా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో పెద్దలు ఒక నిమిషం రెండు చేతులు పైకెత్తండి. మన సంఘ సాహసంలో ప్రభులెత్తున్న బిడ్డలు పెద్దలు సనిపు గురయ్య, సోదరి ఎస్తేరమ్మకి దేవుడు ప్రేమించిన గర్భఫలాల్లో కుమార్తె శిల్పాన్ని కూడా దేవుడు ప్రేమించి రోజు ఒక నూతన సంవత్సరాన్ని కిరీటంగా ఇచ్చారు. నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన బిడ్డలు సోదరిని కుటుంబాన్ని కుమార్తెని దేవుడు ఆశీర్వదించలా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో పెద్దలు చిన్న ప్రార్థన చేస్తారు. రాయలమ్మ పాట పాడతారు, ప్రత్యేకమైన పాట. దేవునికి మనం ప్రార్థన
నుంచి ఒక గంజని వచ్చి కనుక దేవుని సముద్రం మీ విలువైన అమూల్యమైన కాలం సమర్పించి దేవుని నామాన్ని మహిమపరచండి.
అనుగ్రహించండి. ప్రార్థన చేసుకున్నాం. ఎవరి ఆశ ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన మైకంకాయ ఈ యొక్క 2024 సంవత్సరంలో 7వ మాసమైన జూలై మాసం 14వ దినమైన ఈ పరిశుద్ధమైన దినమున ఈ ఉదయకాల సమయంలో శ్రమ కలిగిన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాత సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా ఇచ్చిన దేవుని బిడ్డలు ముందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో మంది ఈ రోజును ఈ సమయాన్ని చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను, తన కృపను మన నూతనపరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి చక్కని నడిపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి ఎంతైనా ఆయన స్తుతించే వారంగా, ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తములో లేక ఆయన ఇష్టములో జీవించే దేవుని ప్రజలంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. హల్లెలూయా. ఈరోజు సాయంత్రము యవనసుల కూడిక జరుగుతుంది. యవనసులందరూ కూడా సిద్ధపడండి. మీ పిల్లలని సాయంత్రం జరిగే యవనసుల కూడికి పంపించండి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దేవుని సేవకులు వస్తున్నారు. మేము ఇక్కడ సేవ ప్రారంభించిన ప్రారంభంలో ఇక్కడ మొట్టమొదటిగా సండే స్కూల్ జరిపించినటువంటి దైవ సేవకులు ఇల్లు అక్కడి నుంచి ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తాడు. సోదరులకి వచ్చి సండే స్కూల్ జరిపిస్తాడు చెట్ల కింద. అక్కడ మధ్యాహ్నం పైన మనకు ఆరాధన జరిగేది. 3:30 నుంచి 3 ఏళ్ళ నుంచి ప్రార్థన జరుగుతున్నది. అప్పట్లో ఆ సమయంలో దేవులారా ఆ పిల్లలందరినీ చెట్ల కింద ఆ నీడ ఎక్కడ ఉంటుందో అక్కడ కోసపెట్టి సండే స్కూల్ జరిపిస్తుంటాడు ఆ బ్రదరు ఆయన టీంతో కూడా ఈరోజు వస్తున్నారు. సాయంత్రం ఇంచుమించు 10 మంది దాకా వస్తారు ఆయన గ్రూప్. మరి యవనస్తులు వాళ్ళు సాక్ష్యం చెప్తారు, పాటలు పాడతారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి యవన బిడ్డలు మామూలుగా వచ్చినట్లు 7:30 రాకుండా 6:30 రండి. వాళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి 6:30 స్టార్ట్ చేసి 8 గంటలకు ముగించుకుందామయ్యా అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళా తిరిగి పోవాలి వాళ్ళు. కాబట్టి సండేస్ మరి యూత్ తెలియపరిచే మాట ఏమిటంటే సాయంత్రం 6:30 కల్లా మందిరంలోకి వచ్చేసి వాళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. వాళ్ళు ముందు వచ్చి మీరు ఎవరు లేకపోతే వాళ్ళని మనము బలహీనపరిచిన వాళ్ళం అవుతాము. వాళ్ళు మనలంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. రాని యవన పిల్లలకు తెలియపరచండి, తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. పిల్లరా మరి బుధవారము శుక్రవారం మనకు ప్రార్థన కూడా ఉంటుంది. దేవుని మీరు తలుచుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అలానే మామూలుగా మళ్ళీ ఆదివారం మనకు పరిశుద్ధ ఉంటుంది. దేవుని మీరు తలుచుకోండి ప్రార్థన పూర్వకంగా. 60 దినాల్లో ఉన్నాము, చివరి రోజులలో ఉంటున్నాము, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. కొత్త వ్యాధుల జబ్బులు భయంకరంగా వస్తుంది.
ఈ మధ్య అమీబా అనే ఒక వైరస్ వచ్చింది. అమీబా ఈ చెరువులలో, వాగులలో నీళ్ళు పోసుకుంటున్నా, స్విమ్మింగ్ పూల్లో సరిగ్గా శుభ్రం చేసి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు పోసుకుంటే ఆ పురుగు అనేది ముక్కులో ఉండే పడుతున్నాయి, పోయి మెదడును తినేస్తుందంట. మెదడుని చూడండి, అది కేరళలో స్ప్రెడ్ అయిపోయింది. కేరళలో ఇద్దరు చనిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నింటిని బ్యాన్ చేసి మందులేసి స్విమ్మింగ్ పూల్ని గవర్నమెంట్ అనుమతితో స్విమ్మింగ్ పూల్ అంటే ఈత కొట్టేస్తాం అనుమతించి ఓపెన్ చేస్తున్నారు. ఇక చెన్నైపట్నానికి ఇంకా రాలేదంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, న్యూస్లో రాలేదు. అయితే ఇప్పుడు తినే ఆయిల్ ఫుడ్ అంతా కూడా తెలియలేరా మనిషికి శరీరానికి చెడు తీసుకొచ్చేదేను. తినే చాక్లెట్ కూడా చెడు తీసుకొచ్చేది. చాక్లెట్లు తయారు చేసేవాళ్ళు మన ఎంట్రీలు కూడా వేసి తయారు చేస్తున్నారు. చాక్లెట్ మనం తింటున్నాం, ఇష్టపడి తింటున్నాం. దాంట్లో ఎంట్రీలు కూడా, మానవుల యొక్క ఎంట్రీలు కూడా మిక్స్ చేస్తుందంట. అయితే చాలామంది వాళ్ళు అంటారు తయారు చేసి మేము అది కాదు, మనుషుల వెంట్రుకలు కాదు, అది మేము జంతువుల వెంట్రుకలు మిక్స్ చేస్తున్నాం అంటున్నాను. లేదు మనుషుల వెంట్రుకలు ఏమంటున్నాను. ఒక అన్నంలో ఒక ఎండికి పెడితే మనం తినమది. ఆ అన్నం తినాలంటే నిధులు ఉంటుంది. ఎన్ని చాక్లెట్లు అవుతున్నామో ఆ చాక్లెట్లు అన్నింటిలో ఏమంది తెలుసా, వెంట్రుక ఉన్నది మిక్స్ చేసి. ఎంత భయంకరపడుతుంది. ఏమేమో కొత్త కార్యాలు మనకు తెలుస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, దేదురా అనిపిస్తుంది. సరే, హల్లెలూయా. ఏది ఏమైనా మన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. సంవత్సరాలను, వారాలను, మాసాలను మనకు ఇస్తున్నాడు. మంచిది. హల్లెలూయా. 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు మనం చదువుతాం. ఇదిగో నేను ఆదుకొనిన సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణం నాకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరుచును. చదవండి. అతడు కేకలు వేయడు, తన కంఠస్వరము నీటిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విలువడు, మగమగలాడుచున్న జనపనార వత్తిని ఆత్మడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు మందగలడు, నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుడుగాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వ మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తమును స్థాపించి నిర్మించిన వాడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవులారా, మరణాన్ని మృగివేసి పునరుత్థానుడైన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. యేసయ్యను గురించిన ప్రవచనపు మాటలే ఈ మాటలు. యెషయా గ్రంథకర్త, యెషయా ప్రవక్త యేసు ప్రభువుని గురించి ప్రవచించినటువంటి మాటలు ఈ మాటలు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణానికి ప్రియుడు,
అతని నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు వినబడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మనము సేవిస్తున్న దేవుడు మన రక్షకుడు. ఆయన గురించి దేవుళ్ళారా అనేకమైన బోధలు, అనేకమైన దేవుళ్ళారా విషయాలు మీకు బోధించడం జరిగింది. ఎన్నో సత్యములు దేవుళ్ళారా ఆయన యొక్క విషయాలు, ఆయన గుణగణాల గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన త్యాగమును గురించి, ఆయన విధేయతను గురించి, దేవుళ్ళారా ఆయన శ్రమలను గురించి దేవుళ్ళారా మనము ధ్యానించి ఉన్నాము, ప్రసంగం విని ఉన్నాము, పుస్తకాల ద్వారా చదివిన్నాము, అనేక స్వార్థల ద్వారా దేవుళ్ళారా యేసయ్య యొక్క గుణగణాల గురించి మనము విని ఉన్నాం. ఎందుకు ఇవన్నీ కూడా ఆయన గురించి మనము ప్రశ్నపడి వింటున్నాము? ఆయన మాటలు ఎందుకు ధ్యానము చేస్తున్నామంటే ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతలోనికి రావటానికి, ఆయన విధేయతకు సమానమైన విధేయతలోనికి రావటానికి, ఆయన ప్రేమామూర్తి కాబట్టి ఆయన ప్రేమకు సమానమైన ప్రేమలోనికి మనం రావటానికి, చివరికి దేవుళ్ళారా ఆయన శ్రమలు ఎటువంటి శ్రమలు అనుభవించినాడో ఆ శ్రమలకు సమానమైన శ్రమలోనికి, ఆ అనుభవంలోనికి మనం రావటానికి, చివరికి దేవుళ్ళారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎటువంటి ఆ చదవనే మాట ఎందుకో నేను చెప్తే దేవుడిని చదివితే ఇంకా మంచిది. యోహాను పత్రిక 1 పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము, ఆయనను పోలి ఉందుమని. దేవుని బిడ్డలారా ఎందుకు ప్రసంగాలు అంటున్నామంటే, ఎందుకు ఆయన పరిశుద్ధత గురించి మనము దేవుని మాటలు వింటున్నామంటే, ఎందుకు ఆయన విధేయతల గురించి మనము దేవుని బిడ్డలారా వాక్యం వింటున్నామంటే, ఎందుకు ఆయన త్యాగముల గురించి ప్రసంగాలు వింటున్నామంటే, ఆయన పోలినటువంటి సమానమైన ఒక పోలికలోనికి మనం రావటానికి. హల్లెలూయా. చివరికి ఆయన ప్రత్యక్షమైన ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూడటానికి, ఆయనను పోలి మనము దేవుని బిడ్డలారా ఆయనను పోలి మనం కూడా ఉండటానికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ ప్రసంగాలు, అందుకే ఈ బోధలు, అందుకే ఈ సంఘములు, ఏమండి? అందుకే దేవుని బిడ్డలారా ఇటువంటి ఉపదేశాలన్నీ కూడా ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయనకు సమానమైనటువంటి పోలికలోనికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా రావాలి అన్న ఉద్దేశంతోనే అన్న సంగతిని మనం గ్రహించాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి చాలా ప్రసంగాలు మనం విని ఉన్నాం. అయితే ఇందులో నుంచి ఇంకొక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నా.
ఆ మాటను కూడా చూపించాలి. ఇందులో 12:42 యెషయా 42 అధ్యాయంలో 4వ వాక్యంలో ఏమని ఉంది? భూలోకముల న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ఆ నలుగుడు పడడనే మాట మీద మనం నిలబడదాం. ఈ మాట వేరొక తర్జుమా బైబిల్లో ఆయన అధైర్యపడలేదు అనే మాట రాయబడింది. తెలుగులో నేర్పిల్లారా, నలుగుడు పడడు అనే మాట మరొక తర్జుమా బైబిల్లో నేర్పిల్లారా ఏమని రాయబడిందంటే అధైర్యపడడు అంటే ధైర్యాన్ని కోల్పోడు అనే మాట అక్కడ తర్జుమా చేయబడింది. నేర్పిల్లారా, యేసయ్య ఈ లోకానికి మానవతాలను ఎత్తి వచ్చిన ఒక మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఈ లోకానికి వచ్చి ఆయన సంపూర్ణమైనటువంటి ఒక పరిశుద్ధుడిగా జీవించాడు. సంపూర్ణమైనటువంటి దేవుళ్ళారా ఒక దేవుని చిత్తము ఆయన చేశాడు. సంపూర్ణమైనటువంటి దేవుళ్ళారా ఒక సేవను ఈ లోకములో ఆయన చేశాడు. ఎంత చేసినా కూడా ఆయనకు ఏ విరోధంగా ఆయన ఎంత సేవ చేసినా కూడా దేవుళ్ళారా ఆయన సేవకు విపరీతమైన కార్యాలే ఆయన ఎదుర్కొన్నాడే కానీ ఆయన సేవకు తగినటువంటి ఫలితాలు ఆయన చూసినట్లుగా కనపడలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి పిల్లారా ఆయన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో పిల్లారా ఏమేం చేశాడు? పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు కదండి. కొన్ని వేల మంది మనుషులు ప్రసంగం చేశాడు. ఏమండి? దాని తర్వాత చాలా మహత్కార్యములు సూచక్రియలు జరిగించాడు. దేవుని అద్భుతాలు చేశాడు. దాని తర్వాత ఇంకేం చేశాడు? రొట్టెలను దేవుని వేల మంది విడిచేటట్లుగా అద్భుతాలను చేశాడు. కుంటోలను గుడ్డోలను ఊత చేయగలిగినటువంటి వారిని, దేవుని పిల్ల దెయ్యాలు పట్టినటువంటి వారిని స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఏంటి? లేపినాడు. ఆయన ఇన్ని కార్యాలు చేసినప్పుడు భూమి మీద ఆయన న్యాయం జరిగించినట్లుగా కనపడింది. వాక్యాన్ని మనం గమనించండి, బాగానండి, అప్పుడు మీకు అర్థమైంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన సందేశం అనుకోండి, ఒక ప్రత్యేకమైన సందేశం. చనిపోయిన వాళ్ళు లేపినారు. ఏంటి? ఆయన శిష్యుల ద్వారా ఆయన అద్భుతాలు చేయించారు. 12 మంది ద్వారా. వాళ్ళు కాకుండా 70 మంది మళ్ళా శిష్యులు ఏర్పడ్డారు. వాళ్ళ ద్వారా కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు ఆయన చేసినాడు. ఏంటి? ఇన్ని చేసినా కూడా దేవుడు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వారు ఒక్కరు కూడా లేదు. ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాడు. దేవులారా, ఆ ప్రయాణంలో ముందు వెనకాల దావీదు కుమారునికి ఏమన్నారమ్మా? ఏం పలకనంటుండ్రు? దావీదు కుమారునికి జయము జయము హోసన్నా అని చెప్పి కేకలు వేసినారు. వీధులలో దేవుళ్ళలో గాడిద ముందు గుడులు వచ్చినారు, మధ్యలు వచ్చినారు, ఏమేమో కార్యాలు చేసినారు. చేసి చివరికి దేవుళ్ళారా చూస్తే ఆయన కూడా ఒక్కరు కూడా ఉండినట్లుగా కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేవుళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆయనని విడిసిపోయినట్లుగానే పరిశుద్ధ లేఖనాన్ని గమనించినట్లయితే కనపడుతుంది. కానీ ఏంటి? ఆయన్ని ఎంకరేజ్ చేసినట్లుగా ఆయనతో కూడా ఉన్నట్లుగా దేవుని పిల్లరా
శిష్యులతో సహా పారిపోయినారు. ఏంటి, ఆయన పరిచయం చేసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన దగ్గర ఉండలేదు, పారిపోయినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా, ఎన్నో సూచక్రియలు దేని బిడ్డలారా ఆయన పరిచయం ఆయన జరిగించినప్పుడు కూడా, దేని బిడ్డలారా ఆయన చివరి గడిలో దేని బిడ్డలారా ఆయనతో కూడా ఒక్క మనిషి కూడా ఉన్నట్లుగా కనపడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన చూసి ఆయన ఏం చేశాడు దేవుడారా, మన రోజులైతే ఏమవుతాం, మనము చాలా నలుగులు పడతాం, చాలా కురిగిపోతాం, చాలా మానసిక రోగిగా మారిపోతాం, మానసికంగా చాలా కుంగిపోయే అవకాశాలు ఉంది. ఎవరు లేని స్థితిలో ఆయన ఒంటరిగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి, ఆ 12 మందిలో ఒక మనిషి ఏం చేశాడు, ఆయన అప్పగించినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అప్పగించినట్లుగా దాని ప్రవచనం మాట చూడండి, ఆ మాట దానికి ఆయన గురించి అప్పగించిన మాట గురించి ప్రవచన మాట ఒక మాట ఉంది. చదవండి. నలభై 41వ కీర్తన, 41వ కీర్తన 9వ వాక్యం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచన మాట దేవులారా ఎవరి గురించి రాయబడిందంటే ఇస్కారియోతు యోధాను గురించి రాయబడినటువంటి ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతోనే కూడా ఉండి ఆయన అద్భుతాలు చూస్తూ ఆయన పెట్టిన అన్నం తింటూ ఏమండి 5,000 మంది పురుషులు తిన్నారు 5 రొట్టెలతో. స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు కాకుండా ఆ మిగిలిన మొక్కలు ఎన్ని మొక్కలు ఎత్తాడు, ఎన్ని గంపలు ఎత్తాడు? 12 గంపలు ఎత్తాడు. 12 గంపలలో దేని పిల్లలు యేసు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఎవరు? ఒక మనిషి పేరు ఏంటి? ఇస్కారియోతు యోధా. అప్పుడు 12 గంపల్లో 12 మంది ఒక్కొక్కరికి ఒక గంప నెత్తిన పెట్టబడింది, చేసుకొని పోండి. ఇతడు కూడా ఒక గంపని ఇస్కారియోతు గంప, ఆ గంప నెత్తిన పెట్టుకొని పోయి ఉంటాడు. హల్లెలూయా. అంటే ఆయన కూడా ఉండి దేని పిల్లలు ఆయన్ను అప్పగించినట్లుగా కూడా దేని వాక్యంలో మనం చూడాలి. ఇంటి జరిగినా కూడా దేని పిల్లరా ఆయన అధైర్యపడలేదు. ఆమేన్, హల్లెలూయా. అధైర్యపడలేదు, నలుగుడు పడలేదు, కృంగిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే మీకు కూడా శ్రమలు వస్తుంది, నాకు కూడా శ్రమలు వస్తుంది. మనకు రకరకాలైన శ్రమలు మనల్ని ఆవరించి దేవుని బిడ్డలారా మనల్ని అధైర్యపరచడానికి, మనల్ని కృంగదీయడానికి, మనల్ని నలుపడానికి దేవుని బిడ్డలారా ఎన్నో రకాలైన శోధనలు, ఎన్నో రకాలైన బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు దేని బిడ్డలారా మనం యేసయ్యని వెంబడిస్తున్నామంటే ఆయన ఏ విధంగా అధైర్యపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడో దేని బిడ్డలారా ఆ విధంగా మీరు కూడా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వస్తాయా? రాని. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చేయగలడు. నీకొచ్చే సమస్యలు, పోరాటాలు, కష్టాలు
నమ్మిన దేవుని బిడ్డ అయితే ఆ కార్యాలన్నీ కూడా నిన్ను కృంగదీయు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు కృంగిన దేవుడు కాదు, ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పు, భయపడగాడు. ఎందుకు భయపడేది? కష్టాలు చూసి మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయనే సమస్యలు ఎదుర్కొన్నాము, మనం కూడా ఎదుర్కొన్నాం. ఆయన మనల్ని చేయి వదలడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన బలపరుస్తాడు. ఈ బలహీనత తొలగిస్తాడు. ఈ కష్టాలను తొలగిస్తాడు. ఈ ఇబ్బందులు తొలగిస్తాడు. ఈ ఇరుకులు తొలగిస్తాడు. దేవుని నమ్మకం నీకు దండం పెట్టాలి. ఒక కష్టాలు చూస్తే చాలా మంది ఏం చేస్తారు, నలిగిపోతా ఉంటారు, పడతా ఉంటారు. నేను వేస్తాను వెనుపాకు పోయిన చావుకి పోయే దారిలో 5 పోలీసులు కూర్చోండి చీకట్లో. బస్ ఆయనే చూస్తే వెళ్ళిపోయినా. ఎందుకు కూర్చున్నారని ఒక డౌట్ వచ్చింది. అలా దాటిపోయి ప్రార్థన చేసుకొని ఆ మాట మర్చిపోయినా, సుధాకర్ ఉన్నారు నా మాట అడగడానికి మర్చిపోయినా, ప్రార్థన అంతా అయిపోయింది. ఇంట్లో భోజనం చేయించింది, తిన్నాను. బయలుదేరి వచ్చి కొంచెం స్టార్ట్ చేసి బయలుదేరి తోని వచ్చినా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆపి మళ్ళీ వెనకాల సుధాకర్ రమ్మని చెప్పి అందుకే ఆయన 2 పోలీసు వాళ్ళు ఉంటారు, ఎందుకున్నారు అని అడిగిన. అంటే దానికి ఏమన్నాడు తెలుసా, ఆ ఇంట్లో ఒక ఆయన ఉరేసుకొని చనిపోయినాడు. ఎందువల్ల ఉరేసుకున్నాడు అని అడిగా. అంటే ఆయనకి కొన్ని రోజుల నుంచి ఒళ్ళు నింపునంట. వినండి, ఏంటంట, కొన్ని రోజుల నుంచి ఒళ్ళు నింపులంట. ఆసుపత్రికి పోయినంట తగ్గలేదంట. ఆసుపత్రికి పోయినంట తగ్గలేదంట. దానికి ఏం చేసుకున్నాడు, మానసికంగా కృంగిపోయినాడు. ఏంటి, ధైర్యాన్ని కోల్పోయినాడు. ఏంటి, ధైర్యమే సగం బలం. కృంగిపోయినాడు, చేసుకున్నాడంట. చిన్న వయసు, 2 పిల్లలు, నేత పిల్లలు. చూడండి, పిల్లారా, నీవు నేను సేవిస్తున్న దేవుడు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమస్యలను ఎదుర్కొని మనకు చూపించినాడు. ప్రభు అన్నాడు కదా, లోకంలో మీకు శ్రమ అన్నాడా లేదా? నా బైబిల్ ఉంది, మీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు. లోకంలో మీకు శ్రమ, నేను లోకమును జయించును. యోహాను సువార్త 16:33 వాక్యం చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదను.
అప్పుల సమస్యలా, పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదా, కుటుంబంలో భర్త మారలేదా, కుటుంబంలో సమస్యలా, పిల్లలు సరిలేదా, సరైన పనులు లేవా, పిల్లలకి సరైన సంబంధం రాలేదా, వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. అధైర్యపడగాకో, అధైర్యపడగాకు. నీవు నమ్మిన దేవుడు నిన్ను చేయడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను చేయి విడువాడు. హల్లెలూయా. సందర్భాన్ని యేసయ్య కూడా ఒక మాట అన్నాడు కదండి, ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా, నా దేవుడా నన్నెందుకు అంటే దేవుడే చేయించిన ఒక సందర్భము అక్కడ కనపడినట్టుగా మనం చూస్తున్నాం. అంధకారం, భూమి అంతా కూడా అంధకారమైంది, చీకటి కమ్మింది, అంతా కూడా ఆయన విరోధంగా ఉన్నట్లుగానే కనపడింది. అయినా కూడా దేని పిల్లరా, దేవుని మీద ఉన్న నమ్మకము ఆయన వదిలిపెట్టలేదు. తన ప్రాణాన్ని లేకపోతే తన ఆత్మను ఎవరి చేతికి అప్పించినాడంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి చేతికి అప్పించాడు? ఆ తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించింది. ఆమేన్. ఈ సందర్భాల్లో ఎవరు మనల్ని ఒక ఒంటరితనమైన అనుభవాన్ని మనం పొందుకుంటాం. ఎవరు మనల్ని పట్టించుకునే స్థితి మనకు కనపడుతుంది. ఎవరు దిక్కులేని ఒక ఒంటరితనం అనేది మనకు, మన కుటుంబానికి కనపడుతుంటది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మంది కూడా నన్ను పట్టించుకునే లేరు, నన్ను అనుకునే వాళ్ళు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఏడ్చే వాళ్ళు ఎంతో మందికి లేకపోలేదు. ఆమేన్. అటువంటి సందర్భాల్లో దేని పిల్లరా, దావీదుతో కూడా ఉన్నవారు దావీదు మీదకే విరోధం చేశారు. అప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు దేవుని బిడ్డ, నువ్వు నమ్మిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నడూ చేయవిడవడు. ఆమేన్. అటుగా చెప్పండి, ఆయన నిన్ను ఎన్నడూ చేయవిడవడు. ధైర్యం ఉండు. ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అధైర్యపడగాకు, ధైర్యం ఉండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అసలు అయితే అధైర్యం ఎందుకు వస్తుంది, కృంగుదల ఎందుకు వస్తుంది? మనం సరైన రీతిలో దేవుని వైపు చూడలేదు కాదు, సరిగా దేవుని వైపు మోకాలు వేసి చూడలేదు కాదు, సరైన మోకాల అనుభవము లేదు కాబట్టి పడతారు. కన్నులే తొదునా కొండల వైపు నా కనులెత్తి, వధువతో నేను భూమి లేదనా. అండి, వధువుతో నేను భూమి లేదనా అంటాడు. అప్పుడు సరైన రీతిలో మనము దేని పిల్లలు మోకాలను లేకుండా కనులెత్తలేదు కాబట్టి దేని పిల్లలు కొన్ని సమస్యలు చూసి మనం అధైర్యపడుతున్నాం, నలుగుడు పడుతున్నాం. ఆమేన్. నలుగుడులోనికి వెళ్ళిపోతున్నాం అంటే మానసికంగా కృంగిపోతున్నాం. సమస్యను చూసి భయపడగాకండి. హల్లెలూయా. అటువంటి ఇదు కడంతో పోగు ఎన్నో దాడి చేసినాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఏమనాలా? ధైర్యంగా ఇది కూడా దాటిపోతానాలా. ఎన్నో ఎదుర్కొని వచ్చేసి 2024 సంవత్సరాలకి
మన లైఫ్లో మన కుటుంబ వ్యవస్థలో దేవుళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొని దాటి వచ్చేసిన ధైర్యంగా ఇంతవరకు ఇంకొచ్చేది కూడా దాటుతామన్న ధైర్యంతో ఉండాలి. ఆమె ఇదే అబ్బా చెప్పి ఎత్తిమే చేయబెట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమి లేదు. దేవుడు సమస్తం చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు నడిపిస్తున్నాడు. ఆ నడిపించే మార్గంలో ఒక 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం మీద ఒక్కొక్కరిని 12 మందిని పోయి చూసి నేను ఇచ్చిపోతున్న దేశము ఎట్లుంటుందో పోయి చూసి రాకుండా అని చెప్పి ముందే ఒక 12 మందిని పంపిస్తాడు. 12 మంది పంపిస్తే ఆ 12 మంది దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తాన్ని దేశాన్ని ఒక రౌండ్ వేసుకొని వచ్చారు. రౌండ్ వేసుకొని వచ్చి ఆ ఇశ్రాయేల్ సమాజం దగ్గరికి వచ్చి ఆ 12 మందిలో 10 మంది ఏం చేస్తారంటే ఒక చెడ్డ వార్త దుర్వార్తను చేసుకుని చెప్తారు. ఆ విండేది మనకంటే బలం కలిగిన వాళ్ళు, మనకంటే శక్తివంతులు, వాళ్ళు రాక్షసులు. వాళ్ళ దృష్టికి మనం ఏ విధంగా మనం మెడతల్లా ఉంటాము. వాళ్ళని మనం జయించలేము. వాళ్ళ దేశం బాగానే ఉంది, కానీ అక్కడుండే కాపురం ఉండే జనాలు భయంకరమైన శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళని జయించి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ దేశాన్ని ఆ కళాన్ని సాధన చేసుకోవాలంటే అది శాతయ్య పని కాదన్న. హల్లెలూయా. ఆ మాట వినగానే సర్వ సమాజము ఏడవటానికి మొదలుపెట్టారు. ఏంటి? సర్వ సమాజము ఏడవటానికి మొదలుపెట్టారు. అయితే కాలేబు కానీ అందులో ఇద్దరు మాత్రమే ఏమన్నారు తెలుసా? చదవండి మాట, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. 6వ వాక్యాన్ని చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చెప్పుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. అది మంచి దేశము. దేవుడు మన యందు సంతోషించినట్లయితే ఆ దేశాన్ని మనము స్వాధీనం చేసుకుంటాము. మన దేవునికి మించిన కార్యము ఏమీ లేదన్నట్లుగా విశ్వాసముతో నేను పిల్లారా ఒక విశ్వాస ప్రకటన చేయటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పైన 10 మంది తీసుకొచ్చిన సమాచారం చూడండి. ఆ 13వ అధ్యాయం 13వ అధ్యాయము సంఖ్యాకాండంలో 13వ అధ్యాయం 30, 31, 32. మనకు శక్తిశాలని యెహోషువ కాలేమంటున్నారు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి భోజాలమనిది. వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాధానం
దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రము దేవుని విశ్వాసం ఉంచి దేవుడు మన యందు ఆనందించినట్లయితే వాళ్ళను మన చేతికి అప్పగిస్తారు. దేవుడు ఆ దేశంలో మనం స్వాధీనం చేసుకుంటామని చెప్పి అక్కడ విశ్వాస ప్రకటన చేయటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఒక ధైర్యం అనేది దేవుని ప్రజలైన మనకు రావాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఎరుగులు వచ్చినప్పుడు, ఎటుతోలేని పరిస్థితిని మన మీదకి మనకు కలిగినప్పుడు దేవులారా మనం అధైర్యపడకుండా, సమస్యలిపోకుండా, కృంగిపోకుండా దేవుని మీద విశ్వాసం వచ్చి దేవులారా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగేవారుగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు నిన్ను చేయడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదునంటాడు. ప్రియులారా, ఆ మాట మనకు రావాలి, ఆ మాట మనకు రావాలి. ఆ మాట మనలో ఉన్నట్లయితే ఏ సమస్యను చూసి మనము భయపడము. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఎవరికి వచ్చిందంటే, ఎవరికి వచ్చింది? షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వచ్చింది. ఏమండి ఆ మాట ఎవరికి వచ్చింది? షడ్రక్, మేషక్, ఆ దేశమంతా కూడా జనాలందరూ కూడా దేవులారా ఆ రాజు చేయించిన ప్రతిమకు నమస్కారం చేస్తే ఎవరు మాత్రము నమస్కారం చేయలేదు. అగ్నిగుండం లేచడమని చెప్పి అధైర్యపడలేదు, ధైర్యంగా నిలబడ్డారు. దేని పిల్లారా మరి దేవుని అద్భుతాలు వాళ్ళ కళ్ళెదుట వాళ్ళు చూపించారు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా దేని పిల్లారా దేవుని నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడిలో పొంగిపోకూడదు, అధైర్యపడకూడదని ఈ దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆయన యేసయ్య లోక పరిచర్యలో దేవులేదా ఆయనకి విరోధంగా అన్నీ ఆయన ప్రతికూలంగానే విరోధంగానే జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన సిలువేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఎవరు లేనట్టుగా మనం చూడగలుగుతాం. కొందరు స్త్రీలు మాత్రము నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఒక శిష్యుడు మాత్రం ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత పోయినారన్న సంగతి తెలియదు. అటువంటి పరిస్థితులు మనకు కూడా వచ్చినప్పుడు మనం కూడా దేవుళ్ళ ధైర్యంగా నిలబడగలిగిన దేవుని ప్రజలంగా మనం ఉండాలి. ఆమేన్. ఇవాళ చెప్పాలా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
4వ అధ్యాయము 21-22 ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించేది. చూడండి ప్రియులారా, వచ్చిన పౌలుతో కూడా ఉన్నటువంటి వారిని వారు నేర్పిల్లారు ఎవరికి? అంతే ఇకోనియాలో అంత్యోక్యలో ఉన్నటువంటి లుస్త్రాలో ఉన్నటువంటి వారి విశ్వాసులను వారి మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా, అంటే వాళ్ళు కుంగిపోయి ఉన్నారన్నమాట. అందువల్ల వాళ్ళ మనసులను ఏం చేశారు? దృఢపరిచారు. ఎందుకంటే వాళ్ళు అయితే పోయి ఉన్నారన్నమాట. అందువల్ల వాళ్ళ మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను వలననియు వాళ్ళని హెచ్చరించి వాళ్ళని బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇదే కష్టమప్ప, ఇదే శోధనప్ప, దేవుడు ఎంత ప్రార్థన చేస్తుంటానే, ఎంత భక్తిగా ప్రార్థన పోతున్నానే, ఎంతగా దేవుని బిడ్డగా జీవిస్తున్నానే, నాకా ఈ కష్టాలు రావాలా, నాకా ఈ బాధలు రావాలా, నాకా ఈ పోరాటాలు రావాలా, నాకా ఈ యొక్క ఇబ్బందులు రావాలా అని చెప్పేసేవాళ్ళాక ప్రారంభంలో నేను కూడా విధంగా గడిచిన కొన్ని సందర్భాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు ప్రారంభంలో అనుభవం లేదు కాబట్టి కొత్తగా పరిశీలనలోకి వచ్చినాం కాబట్టి కొన్ని కార్యాలు ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత నిష్ఠగా ఉంటేనే, ఎంత ప్రార్థన చేస్తుంటేనే, ఎంత ఉపవాసం ఉంటుంటేనే నాకా ఈ కష్టము, నాకా ఈ మాట, నాకా ఈ నిందని చెప్పి ఏడ్చిన దినాలు ఒక రోజు ఉన్నది. హల్లెలూయా. 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 అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రోజులు పోంగా దేని పిల్లారా ఆయన అనుభవంలోనికి ఆయన నడిపిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లారా సమస్యలు చూసి కుంగిపోగారు, నష్టాలు వచ్చినాయా కుంగిపోగారు. ధైర్యం ఉండు, దేవుడు నీకు రెండంతలుగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో నష్టపోయినామో దావీదు పోగొట్టుకున్నది అంత మరలా పొందుకున్నాడు. ఆ విధంగా దేవుడు నీకు కూడా దయచేయడు గాక. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నష్టపరచడు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యం నుండి దేని వెళ్ళారా దేవుడు నిన్ను బలపరచను గాక. అల్లొచ్చండి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభు చూద్దాం. జీవగల దేవుని వైపు చూద్దాం. ఆయన పరిచర్యలో ఎన్నో కార్యాలు చేసినప్పుడు కూడా అన్నీ కూడా దేని పిల్లలు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం అన్నీ కూడా ఆయనకి విరోధంగానే ఉన్నది, ఆయనకు విపరీతంగానే ఉన్నది. అన్నీ కూడా ఒక్క మనిషి సహాయం చేసేవాళ్ళు లేరు ఆయన. ఆ శిలువ మరణం పర్యంతం ఆయన ఒంటరిగానే మిగిలిపోయినాడు. అయినా దేని పిల్లలు ఆయన సమస్యలు పోలేదు, నలుగు పడలేదు, ప్రియులారా అధైర్యపడలేదు,
అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించాడు. అంధకారమైన కమ్మినా కూడా, చీకటి ఆయన కమ్ముకున్నా కూడా, ఆయనతో కూడా ఉన్నటువంటి ఆయనకి పరిచయం చేసిన వారు వారిని విడిచి వెళ్ళిపోయినా, ఆ 70 మంది వెళ్ళిపోయినా, 12 మంది వెళ్ళిపోయినా, ఆయన అప్పగించిన చూపించినా కూడా స్కార్యోతు ఆయన నలుగుడు పడలేదు. ఎందుకు అంటే ఆ దేవుడు ఆ యేసయ్య తన తండ్రి అయిన దేవుడి మీద అంత నమ్మకం ఉంచినాడు కాబట్టి, ఆ దేవుని మీద అంత విశ్వాసం ఇచ్చినాడు కాబట్టి ఆయన నలుగుడు పడలేదు, అధైర్యపడలేదు. నీవు కూడా అటువంటి ఒక విశ్వాసం నీలో కూడా ఉండగలిగితే నీవు కూడా నలుగుడు పడవు, అధైర్యపడవు, కృంగిపోవు. నీ సమస్యలు చూసి, నీకు వచ్చే బాధలు చూసి నువ్వు వేదన పడవు. ధైర్యం కూడా లేని బిడ్డ, నీతో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను చేయగలడు. నువ్వు ఆరాధించిన దేవుడు నిన్ను చేయగలడు. నువ్వు కన్నులెత్తి ఆయన వైపు చూడు. ఆయన నిన్ను బలపరచును గాక, ఆయన నిన్ను దీవించును గాక, ఈ సమస్యలన్నీ కూడా ఆయన తొలగించును గాక, నీ ఇబ్బందులు ఆయన తొలగించును గాక, ఒక మంచి సంతోషాన్ని మీ కుటుంబానికి ఆయన కలుగు చేయును గాక. ధైర్యం ఉంది దేవుని బిడ్డ, ప్రభు వైపు చూడు, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూడు. సర్వకృపా నీదివే, సంపదల గనివి, సర్వకృపా నీదివే, అధైర్యపడక, నలుగురు చెంతగా కుంగిపోక, ధైర్యం ఉండదు. దావీదును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు,
అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనం కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తెలుసా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 ప్రభా పరిశుద్ధులను చెల్లించుకుంటున్నాం. స్తోత్రములు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి యొక్క 2024 సంవత్సరములకు మనం చేర్చుకొని తండ్రి రీతిగా నా ప్రభా నా తండ్రి 7వ మాసంలో తండ్రి మరొక పరిశుద్ధ ఆరాధన దినములను నడిపించి అయ్యా నా తండ్రి ఈ రీతిగా మేమందరం కూడా ప్రభు మందిరంలో చేరి స్తుతించడానికి నాయన ఆరాధించడానికి నా ప్రభా మీ నామాన్ని గణపరచడానికి నాయన మీ నామాన్ని మహిమపరచడానికి నా తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. స్తోత్రములు తండ్రి. మంచి సమయాన్ని ఈ సంకరి సమయాన్ని నాయన ఈ రోజున గడిని చూడలేక ఎంతోమంది ఉంటుండగా నీ కృపని వాచ్యంతో మాతో ఉంచిన ప్రభా అయానంతా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభుత్వాలను చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ తోడు మీ నీడ నిబంధనల నుంచి నడిపించినందుకు మీకు స్తోత్రం. అన్ని శివ ప్రభా మీరు ముందు నడిపించి బలపరిచినందుకు మీకు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. అయా నీ కొందనాలు మీ దాస్తులు తండ్రి అయా నా ప్రభా నీ శిలుసాను మరుగుపరుచుకునే ప్రభా అయా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనములను చెల్లించుకుంటున్నాం. స్తోత్రములు తండ్రి. అవును ప్రభా అయా నా తండ్రి నా శ్రమలు తండ్రి నా బాధలు తల్లి వచ్చినప్పటికీ తండ్రి అయా నా తండ్రి నా ప్రభు నీకు తండ్రి నాయన నలిగి అయా నా తండ్రి నా నలిగిపోకుండా తండ్రి అయా నా తండ్రి వేదన చిన్న కుంగిపోకుండా తండ్రి అయా ప్రతి శ్రమలను తండ్రి నా ప్రభా అయా నా తండ్రి భరించినట్టుగా తండ్రి మేము చూస్తున్నాం. తండ్రి స్తోత్రములు ప్రభా అయా నీ కొందరు తండ్రి అనేక నిమిషాలు పెట్టినప్పుడు తండ్రి అనేక బాధలు పెట్టినప్పుడు తండ్రి నా ప్రభా అయా నువ్వు తండ్రి నా ప్రభు నలిగిపోయినట్టుగా మేము చూస్తున్నాం. తండ్రి స్తోత్రములు ప్రభా అయా మేము కూడా తండ్రి శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు తండ్రి అయా కుంగిపోకుండా తండ్రి దిగజారిపోకుండా తండ్రి అయా బలహీనంగా ఉండకుండా తండ్రి అయా మేమన్నా తండ్రి ధైర్యం వహించిన ప్రభా అయా నీ మందిరంలో కనపడే వాటిని మాకు దయచేయమని అడుగుతాను. తండ్రి స్తోత్రం తండ్రి. అవును ప్రభా అయా మేమన్నా తెలియని మాటలు ప్రభా అయా తండ్రి విడిచిపెట్టగా తండ్రి నా ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము వాక్యానుసారం నడుచుకునే జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. అన్ని సేవలు తోడు వచ్చండి, బలపరచండి అయా తండ్రి దిగజారిపోకుండా మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. శివా నంబులా మీనా వర్షింపజేయు మీషా ఆశతరన్నియున్నాము నీ సత్యవాగ్దానము రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం విడిచిన మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ ప్రతి బలహీనతోనూ ప్రతి చంటి పిల్లలతోనూ ప్రతి వృద్ధులతోనూ ప్రతి గర్భిణీ సౌలతో ప్రతి చంటి పిల్లలతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి పర్యంతము సదాకాలము తోడి నడిపించుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.